నా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ మట్ల ఆదివారి పుష్పములో వందనం తెలియజేస్తున్నాను. ప్రియులారా, అందరూ బాగున్నారు కదా? చూడండి, మనము ఈరోజు ధ్యానించబోయే అంశం ఏంటంటే, నీవు వెనుకబడి ఉన్నావా? నీవు వెనుకబడి ఉన్నావా? నిజమే, అందరం వెనుకబడే ఉన్నాం. నీవే కాదు, నేను, నీవు, అందరం కూడా వెనుకబడే ఉంటున్నాం. మనం ఎన్నో వాక్యాలు వింటున్నాం, బైబిల్ చదువుతున్నాం, అనేక ప్రసంగాలు వింటున్నాం, అనేక ప్రసంగాలు చేస్తున్నాం. అయినా మనలో దేవుని యందు భయము, భక్తి అనేది మనలో లేకుండా పోతుంది. చెప్పేవారిగానే ఉన్నాము కానీ దాన్ని ఆచరించి చూపేవారిగా మా క్రియలు అనేవి కనపడకుండా ఉన్నాయి. దానికి ఈరోజు మనము ఆ విషయంలో మనం ధ్యానించుకుందాం. మనము పాపంలో పడిపోతాం కదా, పాపంలో పడిపోతాం. చేయరాని తప్పిదములను, నేరములను చేసి ఆ నేరారోపణ చేయు మనస్సాక్షితో కూడా వేదన పడుతూ ఉంటాం. చేయరాని తప్పిదములు, నేరములు చేసి మనము ఏం చేస్తామంటే నేరారోపణ చేయు మనస్సాక్షితో కూడా వేదన పడతాం. తెలివి తక్కువగా చేసిన పనులను ఎల్లప్పుడూ మనం తలుచుకుంటూ బాధపడుతూ ఉంటాం. ప్రియులారా, తెలివి తక్కువగా చేస్తాం పనులు, ఆలోచించి చెయ్యం. ఎందువల్ల ఆలోచన మనకు ఎందుకు రావడం లేదు? తెలివి తక్కువ పనులు మనం ఎందుకు చేస్తున్నాము అంటే ఒక కారణం ఉంది. ఏంటి? ఒక లోపం ఉంది. అది ఏంటంటే ప్రార్థన. ప్రార్థన అనేది మన జీవితంలో లేకపోవడమే. ఆ ప్రార్థన అనేది మన జీవితంలో లేకపోవడం వల్లనే మనం ఈ తెలివి తక్కువ పనులు చేయడానికి ఆస్కారం అవుతుంది. ప్రియులారా, అది చూడండి, పడిపోవడం మానవ జీవితంలో సహజమే కదా. పడిపోవటం అనేది మానవ జీవితంలో సహజం. ప్రతి వ్యక్తి ఏదో సమయంలో పడిపోతూ ఉంటాడు. ఇందులో పాపములో పడిపోతూ ఉంటాడు. చూడండి, పేతురు కూడా పడిపోయాడు కదా. ఇంకా మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే అనేక మందిని చూసుకోవచ్చు పాపములో పడిపోయిన వారిని. ఎవరిని? దావీదు భక్తుడిని చూసుకోవచ్చు. ఆయన ఎలా పాపములో పడిపోయాడు అనేది. అది ఆకారాన్ని చూడవచ్చు. డబ్బు కాసించి ఎలా పాపంలో పడిపోయాడని గెహాజీని చూసుకోవచ్చు. అన్నయ్య సపీరాలను చూసుకోవచ్చు. ఇంకా అనేక మంది ఉన్నారని ప్రియులారా. అది మొట్టమొదటి మన తల్లిదండ్రులైన ఆదాము అవ్వలు కూడా పాపంలో పడిపోయారు. ఇప్పుడు పేతురు పడిపోవడంలో అసహజం అనేది ఏమీ లేదు. పడిపోయాడు, పాపంలో పడిపోయాడు ప్రియులారా. కానీ అతడు ఏం చేశాడు? యేసుని తిరస్కరించాడు. ఆ క్రీస్తు ఎవరో నాకు తెలియదు అని 3 సార్లు బొంకినట్లుగా మనం చూస్తాం. గెత్సేమనే తోటలో చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయము 41, 43 వచనాలు చూసినట్లయితే, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయడానికి ప్రభువు ఇచ్చిన సూచనను విడిచిపెట్టాడు. నిద్ర మనము ప్రార్థన చేయకుండా ఆపుతుంది ప్రియులారా, నిద్ర అనేది. ఆయన ప్రార్థన చేస్తూ ఉండగా 2 సార్లు ఆయన వచ్చి మీరు శోధనలో పడకుండా ప్రార్థన చేయండి అని అంటే, అయినా కూడా వారి కళ్ళు ఎలా ఉన్నాయి? నిద్రాభారంతో ఉన్నట్లుగా మనం అక్కడ చూస్తున్నాం. ఈ నిద్ర అనేది ఆ పేతుని పాపములో పడవేయడానికి కారణమైంది. ఈ నిద్ర అనేది నిద్రపోవద్దని కాదు, దానికి ఒక సమయం అనేది ఉంది. కనుక ప్రభు చెప్పాడు కదా, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయండి అని ప్రభు చెప్పాడు కదా. ఆ మాటల వినన్నా ప్రార్థన చేయాలి
చేయాలి కదా, చేయలేదు. మరి అందువల్లనే అసలు ఆయన బొంకడానికి గల కారణం ఏంటి అంటే అర్థం, ఆయన బొంకడానికి క్రీస్తు ఎవరో తెలియదని బొంకడానికి గల కారణం ఏంటి అంటే అర్థం ఏంటంటే ఆయన ప్రార్థన చేయకపోవడమే. ప్రార్థన చేయకపోవడం వల్లనే ఆయన శోధనలో పడిపోయాడు ప్రియులారా. ప్రార్థన చేయకపోవడం వల్లనే ఆయన శోధనలో పడిపోవడానికి కారణమైంది. మరి మీరందరూ ప్రార్థన చేస్తున్నారా? ఎన్నిసార్లు చేస్తున్నారు? దావీదైతే రోజుకి 7 మార్లు చేశానని చెప్పాడే. మరి దానియేలు అయితే 3 సార్లు చేశానని చెప్పాడే. మరి మనం ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాం? ప్రభుని మనం ఎన్నిసార్లు వేడుకుంటున్నాం? చర్చికి వచ్చాం, విన్నాం, అది మనకి ఎంతవరకు అర్థమైందో మనకు తెలియదు. పాస్టర్ గారే చెప్పేశారు. మరి మీరు వెళ్ళిన తర్వాత ఆ చెప్పిన వాక్యాలన్నీ మీరు నెమ్మరు వేసుకుంటున్నారా? జ్ఞాపకం చేసుకుంటున్నారా? అండర్లైన్ చేసుకుంటున్నారా? ఆ విధంగా జీవించాలని అనుకుంటున్నారా? ఈ విధముగా మనం ఏం చేయాలంటే ప్రార్థన అనేది మన జీవితంలో చాలా ముఖ్యమైనదండి. అన్నిటిలో కన్నా ప్రార్థన అనేది చాలా ముఖ్యమైనది. ప్రభువే మార్కు సువార్త 1:35 చూసినట్లయితే ఆయనే పెందలగడనే లేచి, ఇంకా చీకటి ఉండగానే ఆయన లేచి ఆయన అరణ్య ప్రదేశానికి వెళ్ళి ప్రార్థన చేసేవాడు, తండ్రికి మొరపెట్టేవాడు. ఆయనకి ఆ ప్రార్థన అంత అవసరమైతే మానవులమైన మనకు ప్రార్థన ఎంత అవసరం అండి? మరి ప్రార్థన చేయకపోవడం వల్లే ఈ పేతురు శోధనలో పడిపోయాడు. అందువల్లనే క్రీస్తు ఎవరో నాకు తెలియదు అని బొంకటానికి కారణమైంది అదే శోధన. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే మీరు ఏ విషయంలో సరే ప్రార్థన చేయకుండా ఏ కార్యం కూడా మీరు మొదలు పెట్టవద్దు. ఏ కార్యం కూడా మొదలు పెట్టేవారిగా ఉండవద్దు. పేతురు ఆయన దూరం నుండి వెంబడించాను. యేసుని యేసుక్రీస్తు వారిని తీసుకుని వెళ్ళిపోతుంటే రోమా సైనికులు మరి ఈ పేతురు ఆయన దూరం నుండి వెంబడిస్తున్నాడు. ఇది ఎలా జరుగుతుందో చూద్దాం అని దూరం నుండి వెంబడిస్తున్నాడు. మరి మనం ఎలా వెంబడిస్తున్నాం? నీ ప్రభువుని నువ్వు ఎలా వెంబడిస్తున్నావు? దూరం నుండి వెంబడిస్తున్నావా? చాలామంది పాస్టర్ గారు వాక్యం బ్రహ్మాండంగా వినపడుతుందిలే, దూరంలో ఉన్నా ఇంట్లో ఉన్నా వినపడుతుందిలే, మనం వంట చేసుకుంటా కూడా వాక్యం వినొచ్చులే అని చాలామంది కూడా మరి దేవుని సన్నిధికి రానివారు అనేక మంది ఉంటారు. ఈ కారణాల వల్ల కూడా వినపడుతుందని. కానీ దేవుని సన్నిధిలోకి వచ్చి ఆయన వాక్యం వినటం అనేది ఎంత భాగ్యం అండి. ఆయన మందిరములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అని చెప్పిన దేవుడు. మరి మనము దేవుని సన్నిధికి వెళ్ళాలి కదా. ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధికి వెళ్ళాలి కదా. కనుక పేతురు ఆయన దూరం నుండి వెంబడించాను. మరి మనం ఎలా వెంబడిస్తున్నాం? మరి ఎవరికి వారు ఆత్మపరిశీలన చేసుకోండి. మనం ఎలా వెంబడిస్తున్నాం ప్రభువుని? ఇంకా యోహాను సువార్త 18:18 చూసినట్లయితే చలిమంట వద్ద చలి కాచుకొనుచుండెను. ఏం చేస్తున్నాడు? చలిమంట వద్ద చలి కాచుకుంటున్నాడు. ప్రభువుని తీసుకుని వెళ్తుంటే చలిమంట వద్ద కూర్చుని ఎవరాళ్ళు? అపహాస్యకులు వాళ్ళు. కీర్తన ఒకటి చూస్తాం కదా, దుష్టుల ఆలోచన చొప్పున్నాడు ఒక పాపుల మార్గమును నిలువక అపహాస్యకులు చోటును కూర్చుండగా యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించు దివారాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అని. మరి ఈయనేంటి? పేతురు దేవునితో 3.5 సంవత్సరాలు తిరిగాడు. మరి ఆయన వెంట తిరిగాడు. ఆయన మరి ఎన్నో మరి అన్ని
ప్రశ్నలకి ఆయనే ముందుగా సమాధానం చెప్పేవాడు. మరి అలాంటి పేతురు ఏం చేస్తున్నాడు? చలిమంట వద్ద చలి కాచుకుంటున్నాడు పిల్లరా. చలిమంట వద్ద చలి కాచుకుంటున్నాడు. కనుక మరి ఈ లోక సంబంధమైన ఆనందములకు చోటు ఇచ్చేవారముగా మనం ఉండొద్దు. ఈ లోక సంబంధమైన బ్రతుకు కొరకు మరి మనము ఈ లోక సంబంధమైన ఆనందములకు చోటు ఇచ్చేవారిగా మనము ఉండవద్దు. ఏంటంటే సాతాను ఏం చేస్తుందంటే దేవుని వెంట ఎప్పుడు మనం వెళ్తామో, దేవుని అందు ఎప్పుడు భయభక్తి కలిగి ఉంటామో అప్పుడు మనలను ఎప్పుడు తన దారికి తెచ్చుకోవాలని చూస్తూ ఉంటుంది. కనుక మనం ఏం చేయాలి? అవన్నీ విడిచిపెట్టి అదంతా శోధనని మనం గ్రహించి దేవుణ్ణి మనం వెంబడించే వారిగా ఉండాలి. ఈ లోక సంబంధమైన ఆనందంలో చోటు ఇచ్చేవారిగా మనము ఉండవద్దు. ఇవన్నీ శాశ్వతమైనవి కావు, అశాశ్వతం ఇవన్నీ. కాబట్టి ఏ నిమిషం ఏమి జరుగుతుందనో తెలియని జీవితం కొరకు మనం చూడండి. ఈ జీవితంలో మనం ఎంతకాలం, ఈ లోకంలో ఎంతకాలం మనం జీవిస్తాం? గ్యారంటీ ఉందా? నీ జీవితానికి నా జీవితానికి ఏమైనా గ్యారంటీ ఉందా? ఏ నిమిషం చనిపోతామో తెలియదు. వాక్యం చెప్తూ చనిపోయిన వారు ఉన్నారు, పాటలు పాడుతూ చనిపోయిన వారు ఉన్నారు. వాళ్ళు భక్తిపరులు కాదా? మరి అలా చనిపోయిన వారు అనేక మంది ఉన్నారు. మరి ఈ జీవితము అశాశ్వతమైన ఈ జీవితం కొరకు మనము ఈ లోక సంబంధమైన వాటిని ఆశించి మనం ఏం చేస్తున్నాము? దేవుణ్ణి ఏం చేస్తున్నాము? ప్రక్కన పెట్టేవారిగా ఉన్నాం. దేవుణ్ణి మనము ప్రక్కన పెట్టేవారిగా ఉన్నాం ప్రియులారా. కాబట్టి మత్తయి సువార్త 26వ అధ్యాయం 58వ వచనం చూసినట్టయితే, దేవుని బిడ్డలతో ఐక్యత లేకుండా బంట్రోతులతో కూర్చుని ఉండెను. దేవుని బిడ్డలతో ఐక్యత లేకుండా ఎవరి దగ్గర కూర్చున్నాడు పేతురు? బంట్రోతులతో కూర్చుని ఉన్నాడు పిల్లారా. బంట్రోతుల వద్ద కూర్చుని ఉన్నాడు. యేసుక్రీస్తు వారి 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడు, నాయకత్వ లక్షణాలు కలిగిన వాడు పేతురు. కపెర్నహూము వాస్తవ్యుడు పేతురు. అలాంటి పేతురు ఏం చేశాడు? బంట్రోతుల వద్ద కూర్చుని ఉండేను. మరి నీ సహవాసం ఎవరితో ఉంది? ఈరోజు నీ సహవాసం ఎవరితో ఉంది? చూడండి, ఒక వ్యక్తిని చూసినప్పుడు, ఆ యొక్క స్నేహితుని చూసినప్పుడు తన పక్కన ఉన్న వ్యక్తి యొక్క జీవితం ఎలాంటిదో కూడా మనం చెప్పేయచ్చు. అంటే అతను మంచివాడైతే ఇతను కూడా మంచివాడే, అతను పక్కన ఉన్నవాడు మంచివాడు కాని పక్షంలో ఇతను కూడా మంచివాడు కాదు. కాబట్టి మన స్నేహం ఎవరితో ఉండాలి? దేవుని బిడ్డలతో సహవాసం కలిగి జీవించే వారిగా ఉండాలి. దేవుని బిడ్డలతో సహవాసం కలిగి జీవించే వారిగా ఉండాలి. నీ సహవాసం ఎవరితో ఉంది? మరి ఇప్పుడు పేదరిక సహవాసం ఇప్పుడు ఎవరితో ఉంది? బంట్రోతులతో ఉన్నది. కాబట్టి అపదయము కలిగించు తప్పిదములను దిద్దుకొని ప్రభు యొద్దకు వచ్చే వర్మగా ఉండాలి. తప్పిదములను దిద్దుకొని మనము ఎవరి దగ్గర రావాలి? ప్రభు యొద్దకు రమ్ము. కీడుగా కనబడే ప్రతిదానికి దూరముగా ఉండండి. మీకు ఏదైనా కీడు అనిపిస్తే, ఒకవేళ ఏ వ్యక్తి అయినా నీకు శోధన కలిగించేవాడని అనిపిస్తే దూరముగా ఉండండి. దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో, అపదయము కలిగించు తప్పిదములను దిద్దుకొని ప్రభు యొద్దకు రమ్ము. కీడుగా కనబడే ప్రతిదానికి దూరముగా ఉండండి. కాబట్టి ఈరోజు పేతురు శోధనలో పడ్డానికి గల కారణము, ఆ క్రీస్తు ఎవరో తెలియదని బొంగడానికి గల కారణము ఏంటంటే ఆయన నిద్ర. కాబట్టి మనం ఎలా ఉండాలి? ఇప్పుడు
ఎక్కువగా ప్రార్థనలో మనము గడిపే వారముగా ఉండాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయడని అని 3 మార్లు చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. మరి మెలకువగా ఉండి ప్రార్థన చేయడని. కాబట్టి మనం కూడా ఆ విధంగా మనం ప్రార్థించే వారిగా ఉండాలి. కాబట్టి మనం వెనకబడి ఉండేవారిగా ఉండొద్దు. పాపంలో పడిపోయే వారిగా మన జీవితాలు ఉండవద్దు ప్రియులారా. కాబట్టి ఆ విధంగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. మనం శోధనలో ప్రవేశించడం ప్రభుకి ఇష్టం లేదు. తన బిడ్డలు శోధనలో ప్రవేశించడం ప్రభుకి ఇష్టం లేదు. కనుక మనం శోధనలో ప్రవేశించకుండా ఉన్నట్లు ప్రభు కోరుకుంటున్నాడు. ఆయన యొక్క కోరిక అది. కాబట్టి ఈ విధంగా జీవించటకు మన పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదము స్తోత్రము దేవా. ప్రభా తండ్రి, దొరకనైన ప్రభా, నీ వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టి నైనా మీకు ఉన్నాం తెలియజేసుకుంటున్నాం ప్రభా. తండ్రి నైనా మరి ప్రతి ఒక్కరు వాక్యం విని ఉన్నారు కనుక తండ్రి, విన్నవారు తండ్రి మరి ప్రార్థనలో ముందంజ వేయట కృప చూపండి నన్ను ప్రభా. దేవుని సన్నిధికి రావడానికి వారు ప్రతి ఒక్కరూ మరి ముందుకు వచ్చేవారుగా ఉంట కృప చూపమని వేడుకొంచున్నాం నేను ప్రభా. మరి శోధనలో ప్రవేశించకుండానట్టు ప్రభా వారి ఎల్లప్పుడూ ప్రార్థనలో గడుపులాగానే ఉంట కృప చూపమని మా ప్రభు అయిన యేసయ్య నామములో బ్రతిమాలి వినమ్ముగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మక సహవాసము సకల దేవుళ్ళ సదాకాలము ప్రభా. తండ్రి ఎంతమంది ఇదే ప్రభా వాక్యం విన్నారు ప్రతి ఒక్కరికి తోడే నిలిచిండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.